యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అభి గొంతు సవరించుకుంటున్నాడు. కాఫీ కావాలని అడగలేక ఆ తిప్పలు. పాపం ఇవ్వచ్చు కదా. నోరు తెరిచి అడగచ్చు కదా. అడిగే వరకు వసుగారు కాఫీ ఇచ్చేలాలేరే. వసుగారు కాఫీ ఇస్తారా? ఎందుకు ఇవ్వాలరా? తను పనిచేస్తోంది కదా, కనిపించట్లేదా? మళ్ళీ పని చెప్తున్నావు? అది కాదమ్మా. ఇదిగో చూడు, స్వామీజీ ఇంటికి వస్తున్నారని వసు పొద్దునే లేచి పావునితో కలిసి పనిచేస్తోంది. కడుపుతో ఉన్నా కష్టపడుతోంది. ఆ మాత్రం జాలి కూడా లేదా? అయినా వసు రాకముందు నువ్వే కాఫీ కలుపుకునేవాడివి కదా. భార్య రాగానే బద్ధకం వేసిందా? మళ్ళీ ఇంకోసారి వసుకి పని చెప్పావో బాగుండదు చెప్తున్నాను. తను కష్టపడితే నేను చూడలేను. అనవసరంగా ఎత్తా కోడల్ని కలిసిపోమన్నాను. ఇద్దరు కలిసి నాకు కాఫీ లేకుండా చేశారు. సరే, మీరు పని చేసుకోండి, నాకేం కాఫీ అక్కర్లేదు. ఏంటభి అలిగావా? లేదమ్మా, మీ పని మీరు చేసుకోండి. వసు, కాసేపు రెస్ట్ తీసుకో, అలసిపోయి ఉంటావు. పర్లేదత్తయ్య, స్వామీజీ వచ్చే టైం అవుతుంది కదా. కాసేపు రెస్ట్ తీసుకో. కావాలంటే నీ బదులు హారిక హెల్ప్ చేస్తుంది. నేను కూడా ప్రెగ్నెంట్ అత్తయ్య. ఆ విషయం మర్చిపోయినట్టున్నారు మీరు. అవును హారిక, ఈ మధ్య నీ విషయమే గుర్తుండడం లేదు నాకు. నువ్వు కడుపుతో ఉన్న సంగతే మర్చిపోతున్నాను. ఇది నిజంగా కడుపుతో ఉంటే కదా గుర్తుండటానికి. ఒక్కోసారి దీనికే గుర్తుండదు, నీకేం గుర్తుంటుంది? వసు, అలంకరణ అంతా బాగుంది, ఏ లోటు లేదు కదా? ఒకటి తక్కువైంది అత్తయ్య. ఇంకా ఏం తక్కువైంది? ఒకటి తక్కువైందని చెప్తున్నాను కదా. చేతులు విరిగిపోయేలా తోరణాలు కట్టాం, నడుములు వంగిపోయేలా కార్పెట్లు పరిచాం. మెడ నొప్పి వచ్చినా గుమ్మానికి మామిడాకులు వేలాడదీస్తాం. ఆరోగ్యం సహకరించకపోయినా చిన్న చితగా పనులు చేశానదనా. ఒకటి తక్కువైందా? ఆ ఒకటి ఏంటి వసు? ఏం తక్కువైంది? లాస్ట్ టైం స్వామీజీ వచ్చినప్పుడు ఇంతకన్నా తక్కువ డెకరేషన్ చేశాం. ఇప్పుడు వేరు కదా బావగారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏముందక్క? ఆ స్వామీజీనే కదా వస్తున్నారు. చాలా తేడా ఉంది హారిక. స్వామీజీ వచ్చాక మీకే తెలుస్తుంది. పాత విషయమే కదా వదినా, స్వామీజీ చెప్తారు. కొత్త విషయం ఏమైనా చెప్తారా ఏంటి? కొత్తది చెప్పించడానికే కదా స్వామీజీని ఇంటికి రమ్మన్నాను. అదే, అప్పుడు స్వామీజీ సమస్య ఏంటో చెప్పారు, ఇప్పుడు పరిష్కారం చెప్తారు. ఓ, ఇంతకీ ఆ తక్కువైంది ఏంటి వసు? అదిగో అత్తయ్య వస్తుంది, అదే. స్వామివారికి సింహాసనం తక్కువైంది. రండి రండి, ఇక్కడ పెట్టండి. అక్కడే. దొంగ స్వామీజీ గడికి సింహాసనం కూడానా? చచ్చిపోవాలనిపిస్తుంది.
మనమే అనుకుంటే వసు వదిన మనకంటే ఎక్కువ చేస్తుందన్నయ్య. ఆంటీ నిజంగా ఇది మన ప్లాన్లా లేదు, అంతా వసుకు ప్లాన్లా ఉంది కదా. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ఈ రోజు మనం అనుకున్నది కాకుండా వేరే ఇంకేదో జరగబోతోంది. ఇప్పుడు అంతా కరెక్ట్ గా ఉంది కదా అత్తయ్య. అవును వసు, నువ్వేదైనా కరెక్ట్ గానే ఆలోచిస్తావు. మీరు ఉన్నారు ఎందుకు? ఒకటి తెస్తే ఇంకోటి తీసుకురారు. అన్నీ సగం సగం పనులు చేస్తారు. కరెక్ట్ అత్తయ్య. వసు అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఏ పని చేసినా ఏ లోటు రానివ్వదు. అంతా కరెక్ట్గా ఉంటుంది. నిజంగా నువ్వు బంగారం వసు. నీకేదైనా పనప్ప చెప్తే గుండెలు మిచ్చే వేసుకుని హాయిగా ఉండొచ్చు. వసు ఒక్కతే పని చేయలేదు వదినా, మేం కూడా పని చేసాం. చేశారులే, ఏదో చిన్న చితకా పనులు. సింహాసనం తెచ్చారా? వసులా ఆలోచించారా? వదిలేండి అత్తయ్య గారు. స్వామీజీ వచ్చేలోపు ఒక చిన్న పనుంది, చూసుకొని వస్తాను. సరే, నేను వేరే పనులు చూసుకుని వస్తాను. తీసుకోండి. వద్దు. ఇందాక అడిగారు కదా. అడిగి అరగంట అయింది. కింద పనుంది. నాకంటే మీకు ఆ పనే ఎక్కువ. అది అత్తయ్య చెప్పిన పని. అయితే మాత్రం నా పనులు కూడా చూడాలి కదా. మిమ్మల్ని చూడాలా అత్తయ్యని చూడాలా? రెండు బ్యాలెన్స్ చేయాలి. నేనేం ఇంజనీర్ని కాదండి బ్యాలెన్స్ చేయడానికి. ఈ ఇంటి కోడల్ని. కాదని ఎవరన్నారు? నన్ను నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నాను. అత్తయ్యతో మాట్లాడకపోతే నువ్వు ఆమె గురించి పట్టించుకోవట్లేదు అంటారు. ఆమె చెప్పిన పని చేస్తుంటేనేమో మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాను అంటున్నారు. మీతో ఎలాగండి వేగేది? ఒక కోడలుగా మా అమ్మ చెప్పిన పనులు చేయాలి, భార్యగా నా పనులు చేయాలి. అలా మీ ఇద్దరి మధ్య నలిగిపోవాలి, అంతేగా? ఆర్ యు సీరియస్? మీరు ఇబ్బంది పడట్లేదు కదా? నిజంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అండి. కావాలనే మిమ్మల్ని వెయిట్ చేయించాను. అనుకున్నాను. రివెంజ్ తీర్చుకుంటున్నారన్నమాట. మరి ఆ ఛాన్స్ వస్తే నేను వదిలిపెడతానా? వాట్? మీరు సామాన్యులు కారు. మీరేమైనా తక్కువ? కాఫీ తాగండి. మీరు తాగారా? మీరు తాగండి. వసుగారు, పనిలో పడి మర్చిపోయినట్టున్నారు. ఇద్దరం కలిసి తాగుదాం. థ్యాంక్స్. వెరీ నైస్. అవును, ఈ స్వామీజీ గొడవ ఏంటి వసుగారు? ఇవన్నీ మీరు నమ్ముతారా? అత్తయ్య నమ్ముతున్నారు కదండి. మన మూఢనమ్మకాల్ని అలాంటి స్వామీజీలు క్యాష్ చేసుకుంటారండి. అది అత్తయ్య గారికి అర్థం కావాలి. అంటే మీకు ఇష్టం లేకపోయినా అమ్మ కోసం ఆ పనులు చేస్తున్నారన్నమాట. లేదండి, ఇష్టపడే చేస్తున్నాను. ఎందుకు? ఒక మహత్తర కార్యం కోసం. మహత్తర కార్యమా? ఏంటా కార్యం? మీకే తెలుస్తుంది. వసుగారు, మీరేదో దాస్తున్నారు. మీ దగ్గర ఏమీ దాయనండి. సాయంత్రం లోపు మీకే అర్థం అవుతుంది. మర్యాదగా నిజం చెప్పవే. మన ప్లాన్ ఆ వసుకి లీక్ చేసావు కదా? అయ్యో రామా, అలా నేనెందుకు చేస్తానండి? నువ్వు అది తోడు దొంగలు కదే. మనం కదా తోడు దొంగలం. నిజం చెప్పొదనా, వసు వదినతో మీరేం చెప్పలేదు కదా?
మన గ్రూప్కి నేను ద్రోహం చేస్తానా అఖిల్? మరి వసు అక్క సంబంధం లేకుండా మాట్లాడుతుందేంటక్క? నేను వసు డైలాగ్ రైటర్ నా హారిక. అంతా నన్ను అడుగుతారేంటి? అయితే నువ్వు వసుకేం చెప్పలేదు కదా? నా అమాయకత్వం మీకు తెలిసి కూడా నన్ను అనుమానిస్తారా అండి? నువ్వు అమాయకురాలువేంటే? నీ సంగతి మాకు తెలీదా? చూసారా మీ ముందే పిన్ని ఎంత మాట అన్నారో. ఒసేయ్ పావని, నువ్వేమన్నా అన్నావంటే ఊరుకోను. వసు వదినకి మన ప్లాన్ తెలిసిపోయిందంటే ఖచ్చితంగా వదిన కౌంటర్ ప్లాన్ వేస్తుంది. ఆ దొంగ స్వామీజీతో తనకు అనుకూలంగా మాట్లాడిస్తుంది. అదే కదరా నా భయము. వాడు గాని రివర్స్ అయ్యాడంటే మీ అమ్మ మనల్ని బతకనివ్వదు. వాడేలా రివర్స్ అవుతాడు? వాడికి మేము 10,000 ఇచ్చాము. 10,000 గర్వంగా చెప్తారేంటి బావగారు? మా మామ అతనికి 1,00,000 రూపాయలు ఇచ్చింది. అంతెందుకు ఇచ్చిందే? వసు అక్క పిల్లలు కనకూడదని చెప్పడానికి. మీ అమ్మ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. మా ఆయన దగ్గర అన్ని డబ్బులు లేవు. అది సరే గాని ఇంతకీ ఆ దొంగ స్వామీజీకి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారా? అన్నీ చెప్పామత్తయ్య. వాడు మన దగ్గర తప్ప మరెవ్వరి దగ్గర నోరు విప్పడు. అన్నీ మనకు ఫేవర్ గానే చెప్తాడు. చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పేసి వాడు వెళ్ళిపోతే చాలరా. మిగతా కథ అంతా మనం నడుపుదాం. మిగతా కదేంటి పిన్ని? ఏ వెళ్ళి బస్సుకు చెప్దామనా? చూడండి, పిన్ని మళ్ళీ నన్ను అనుమానిస్తున్నారు. ఒసేయ్ పావన్ని ఏమనద్దని ఇందాకే చెప్పాను కదా. హారికని కూడా ఏమనొద్దు. ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. అంతేరా, మీకు పెళ్ళాలు బెల్లం అయ్యారు. ఈ హత్త ఏమో అల్లం అయ్యింది కదూ. నాకు ఓ రోజు వస్తుందిరా. ఏ రోజు వస్తుందో ఈ రోజు వచ్చే స్వామీజీని అడుగు. ఆ దొంగ విధవ ఏం చెప్తాడ్రా? వాడు చెప్పేవన్నీ అబద్ధాలే. ఇంతకీ వాడు బయలుదేరాడా లేదా? ఆన్ ది వే అంట దరిద్రుడు. నమస్కారం గురూజీ. సుఖీ బావా. వీడు ఓవర్ యాక్షన్. కార్పెట్ మీద నడవండి స్వామి. ఫీజు 10,000 ఇచ్చారని ఫీల్ అయ్యాను. రెడ్ కార్పెట్ పరిచి మరీ వెల్కమ్ చెప్తున్నారు. ఇది కదా రెస్పెక్ట్ అంటే. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్టు దొంగ స్వామీజీ గారికి రెడ్ కార్పెట్ పరిచయం. మన పనయ్యాక వీడికి పాడిగడదాంలే. నువ్వు ఫీల్ అవుకు. రండి స్వామి. ఆగండి. ఎంట్రన్స్ లోనే ఆపేసిందేంటి? కొంపతీసి నేను దొంగ స్వామీజీనని తెలిసిపోయిందా ఏంటి? ఎందుకు వసు ఆగమన్నావు? పరమ పవిత్రమైన ఆ మహనీయుడి పాదాలకి పాదపూజ చేసి ఆ నీళ్లు తలపై చల్లుకోవాలి కదత్తయ్య. ఆ తర్వాతే కదా స్వామిని ఇంట్లోకి ఆహ్వానించాలి. అవును కదా వసు, సమయానికి గుర్తు చేశావు. స్వామీజీకి పాదసేవ చేయాలి. వీడికి అవసరం లేదమ్మా. ఏంటి బావగారు, స్వామీజీని వీడు అన్నారా? లేదమ్మా, వీరు అన్నాను. వీరికి పాద పూజలు నచ్చవు అన్నాను. అని నేను చెప్పానా? నాకు పాద పూజలంటే మహా ఇష్టం. ఇదిగోండి నా పాదాలు. త్వరగా పూజ చేసుకుని ఆ నీళ్ళు నెత్తిమే జల్లుకోండి. స్వామీజీకి పాద పూజ ఎవరు చేస్తారు? అత్తయ్య పెద్దవారు చేయకూడదు. బావగారు అఖిల్ వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళు చేయకూడదు. పావని అక్క ఈరోజు ఏదో దీక్ష అని చెప్పింది.
దీక్షలో ఉన్న వాళ్ళు చేయకూడదు. నేను హారిక కడుపుతో ఉన్నాం కాబట్టి మేము కూడా చేయకూడదు. ఇక మిగిలింది అందరూ నన్ను చూస్తారేంటి? అంటే ఈ దరిద్రుడికి నేను పాత పూచేయాలా? వదినా, దరిద్రుడా? అంటే దరిద్రాన్ని పోగొట్టే దేవుడని అనబోయానమ్మా. చెయ్యుదినా, తప్పే ఉంది. అంటే ఇప్పుడు నేను వట్టి మనిషిని కూడా కాదొదినా. అంటే దాని అర్థం నా గర్భసంచి తీసేశారు కదా, జబ్బు మనిషిని అంటున్నాను. పర్వాలేదులే పిన్ని. స్వామీజీకి పాదపూజ చేస్తే అన్ని జబ్బులు నయమవుతాయి. అక్క, పాదపూజకి రెడీ చేయవా? ఛ, నా కాళ్ళు నేనే సరిగ్గా కడుక్కోను. ఇప్పుడు ఈ చండాలుడి కాళ్ళు నేను కడగాల్సి వస్తోంది. అంతా నా కర్మ. కాళ్ళు ప్లేట్లు పెట్టి చావరా? ఏంటి పిన్ని, స్వామీజీని రా అంటున్నారు? అంటే చిన్ని కృష్ణుణ్ణి ప్రేమతో భక్తిగా రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అంటాం కదా, అలా అన్నమాట. పెట్టి చోవు. పిన్ని గారు, మీరు పాదపూజ చేస్తున్నారా? పేడ నీళ్లు చల్లుతున్నారా? సరిగ్గా కడగండి. కడుతున్నారమ్మా. ఆహా, వాటర్ మసాజ్ చేయించుకుంటున్నట్టుగా ఉంది. ఈవిడ్ని నా పర్మనెంట్ భక్తురాలుగా పెట్టుకోవాలి. చెప్పు తెగిపోద్దురోయ్. స్వామీజీ, మీ పాదాలు పక్కన పెడితే మా పిన్ని గారు ఆ నీళ్లు తన తల మీద చల్లుకుంటారు. వీడేమన్నా నా మొగుడా నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి? పిన్ని గారు, పోయిన మొగుడు కాదమ్మా, దేవుడు. చల్లుకుంటాను. స్వామీజీ, లోపలికి రండి. కూర్చోండి స్వామి. స్వామి కూర్చోండి. భలే భలే, ఆశ్రమంలో లాగా భలే సెటప్ చేశారే. స్వామీజీ గారు, సెటప్ ఏంటి? స్వామీజీ కోసం మనం అలంకారం చేశాం కదా వదినా, అదే చెప్తున్నారు. అంతే కదా స్వామీజీ? అవునవును, అంతే 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 అంతే. అనవసరంగా డబ్బులు దండగ చేశారు కదరా. నాకు ఇచ్చుంటే సాయంత్రం సరుకు తెచ్చుకునేవాడిని కదా. ఏం పుచ్చుకుంటారు స్వామి? ఇప్పుడేం పుచ్చుకోనమ్మా, అంతా సాయంత్రమే. సాయంత్రం పుచ్చుకునేది ఏంటి స్వామి? ప్రసాదం అక్క. స్వామీజీ ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. అంతే. ఆహా, నువ్వేమో ఉపవాసం అంటున్నావు, స్వామీజీ ఏమో త్రేనిపిస్తున్నారు. గ్యాస్ అమ్మా, డైలీ ఫాస్టింగ్ ఉండడం వల్ల స్టమక్ అప్సెట్ అయిపోయింది. అయ్యో, స్వామీజీ కూడా కష్టాలున్నాయన్నమాట. కష్టాలు తీరాలంటే ఈతి బాధలు పడాలి కదా వసు. బాగా చెప్పారు. చెప్పండి స్వామి. ఏం చెప్పాలి? ఏం చెప్పలేదంటావేంటి? మా పెద్దోడు చిన్నాడు నీకు చెప్పలేదా? వదినా, ఏంటా భాష? ఇందక్కడి నుంచి చూస్తున్నాను, స్వామీజీ గారిని ఏకవచనంతో పిలుస్తున్నావు కదా. చంపలేసుకోండి.
చెప్పండి స్వామి, మా వదినికి కాస్త బుర్ర తక్కువ. కానీ బాడీ ఎక్కువ. ఆ? రే నిన్ను స్వామి లోపల అనుకోవాల్సింది పైకి అనేస్తున్నారు. ఏదో చెప్పాలి అంటున్నారు కదా, ఏం చెప్పాలి? అదే స్వామి, ఆ రోజు చెప్పారు కదా, ఆ విషయం మా వసుకి చెప్పాను. బిడ్డని వదులుకోవడానికి తను సిద్ధంగా ఉంది. కానీ ఎంతైనా ఒక ప్రాణం కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా తీయడం? పాపం అంటకుండా పరిష్కారం చెప్తారేమోనని. అది ఒక నిమిషం స్వామి, మీరు నా భర్త ప్రాణాలు కాపాడిన దేవుడు. మీకు ఒక చిరు కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వీడికి ఏదో లంచం ఇవ్వాలనుకుంటోంది. అడ్డుపడాలి. స్వామీజీ సర్వసంగ పరిత్యాగులు వసు, కానుకలవి తీసుకోరు. ఎవరు చెప్పారు? ఈ మధ్య అన్ని కానుకలు స్వీకరిస్తున్నాం. ఆ?